కమలం మీద కూర్చున్న ఫోటో పెట్టుకోండి. అమ్మవారికి విభిన్నమైన అవతారాలు ఉన్నాయి, విభిన్నమైన రూపాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ముఖ కలర్లు ఉన్నాయి, వర్ణములు ఉన్నాయి. అందులో నీలవర్ణంతో ఉన్న ముఖ ఛాయ లేదా శ్వేతవర్ణంతో ఉన్న ముఖ ఛాయ గృహస్థులకు అవసరం. కూర్చున్న ఫోటో కావాలి, నిలబడ్డ ఫోటో వద్దు. అందున కమలం మీద కూర్చున్న ఫోటో ఇంకా మంచిది. అమ్మవారు ఆకుపచ్చని చీర ధరించిన ఫోటోలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను, లక్ష్మీ అమ్మవారి ఫోటో తెచ్చుకున్న అదే ఫోటో తెచ్చుకోండి అని చెప్తాను. పెట్టుకోవచ్చు ఇంట్లో, ఏ అభ్యంతరం లేదు. ఎవరెవరో ఏదేదో చెప్తుంటారో వాళ్ళ మాట విని మీరు మోసపోకండి. ఇప్పుడు వారాహి మాత ఫోటో ఇంట్లో మీకు ఉంటే మీకు వచ్చే రిజర్వేషన్ ఏంటంటే, ఒక ఎస్పీ మన ఫ్రెండ్ అయితే మనకు ధైర్యం ఉంటుందా ఉండదా? పోనీ హోమ్ మినిస్టర్ మన ఫ్రెండ్ అయితే ధైర్యంగా ఉంటుందా ఉండదా? పోరా హోమ్ మినిస్టర్ నా ఫ్రెండ్, ఇసుక మాఫియా చేద్దాం పదా అంటారు. అవునా? అమ్మవారు వారాహి మాత జగదంబకు లలితా పరమేశ్వరికే సోల్జర్ ఆమె. ఇక మనమెంత? ఆ తల్లి మన ఇంట్లో ఉంటే కాలం సైతం మనల్ని చూడాలంటే కొంచెం ఆలోచిస్తుంది. ఇంకా అర్థం చేసుకోండి. ఫోటో పెట్టుకోండి, మీకు వీలైనప్పుడల్లా దీపం పెట్టండి, దండం పెట్టుకోండి, పూజ చేసుకోండి. అమ్మవారికి ఏమేమంటే ఇష్టం అనేది నిన్న నేను చెప్పాను. అదే పద్ధతిలో మీరు పూజ చేసుకోవచ్చు. వినని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్లో వీడియో ఉంది, కావాలంటే ప్లే చేసి చూసుకోండి. అంటే ఉపవాసంలోనే ఉంటారు.